నిన్న మే 28 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. అయితే దీనికి సంబంధించి అటు సినీ రంగ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ రంగ ప్రముఖులు కావచ్చు, వారిదైన శైలిలో స్పందించడం జరిగింది. ఎన్టీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలోనూ అభిమానులను సంపాదించుకున్నటువంటి ఒక రాజకీయవేత్త, ఒక నటుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. సో ఇది అందరికీ తెలిసినటువంటి అంశాలే ఇవి. అయితే దీంట్లో కొత్త ఏముంది అసలు చెప్పుకోవటానికి? సో ఇటు వైసీపీలోనూ ఆయనకు అభిమానులు ఉంటారు, టీడీపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, ఎన్నో పార్టీల్లో కూడా ఆయనకు అభిమానులు ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పట్లోనే ఏపీలో ప్రచారానికి వచ్చినటువంటి ఇందిరాగాంధీ ఆయన కటౌట్ని చూసి నిజంగానే కృష్ణుడి విగ్రహం అనుకుని చెప్పి దండం పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఉండని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇలా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఆయనకు అభిమానులు. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఈ విషయాలన్నీ కూడా నిన్న మోదీ గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలుగు సినీ రంగానికి ఆయన చేసినటువంటి సేవలు, అలాగే రాజకీయ రంగంలో ఆయన ప్రజలకు అందించినటువంటి సేవలు, ప్రజల వద్దకే పరిపాలన, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఆయన తీసుకొచ్చినటువంటి నినాదాలు, సంక్షేమమే ప్రభుత్వంగా నడిపించినటువంటి వ్యవస్థ, ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనం, ప్రజలకు సేవకులు, ప్రజాప్రతినిధులు తప్ప ప్రజలపై అధికారులు కాదు. అంటే ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాలలాగా కాకుండా గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో అంటే మళ్ళీ రీసెంట్ ఇయర్స్ చూసుకుంటారు, ఆ ముందు 5 ఏళ్ళు, ఆ ముందు 5 ఏళ్ళు, నేను వీటి గురించి మాట్లాడట్లా. సో ఎన్టీఆర్ టైంలో ప్రభుత్వం అన్నా, ప్రజాప్రతినిధులు అన్నా ప్రజలకు సేవకులు తప్ప ప్రజలపై అధికారులు కాదు అనేటువంటి విధంగా ఆయన నడిపినటువంటి తీరు. సో వీటికి సంబంధించి ఎన్టీఆర్ని కొనియాడుతూ ఆయన దేశానికి అలాగే రాష్ట్రానికి, తెలుగువారికి చేసినటువంటి సేవలు అజరామరం. సో అలాగే ఎన్టీఆర్ ఆశయాలను సాధించటంలో మేము కృషి చేస్తాము అని చెప్పి మోదీ ప్రకటించటం. సో నిజంగా ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి అంటే అది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఉండాలి. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీని నడపటం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దటం, ఆయన ఆశయాలను సాధించటంలో ప్రజలను ముందుకు తీసుకువెళ్ళటంలో ఉండాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశంది. కానీ ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడంలో మేము కృషి చేస్తాము అని చెప్పి మరొక పార్టీ అయిన బీజేపీ ప్రకటించడం అనేది, అది కూడా ప్రధాని ప్రకటించడం అనేది నిజంగా ఈ ట్వీట్ అయితే వైరల్గా నడుస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా స్పందించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇక త్వరలోనే ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించడానికి టీడీపీ ఏమన్నా ట్రై చేస్తుందా అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ట్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే కొన్నాళ్ళు ఆపుతారు. సో ఇవ్వాలి, ఇప్పించాలి అనుకుంటే జరిగేవి జరుగుతాయి. జయంతి ఉత్సవాల్లో నాణ్యాలు ఎలా అయితే రిలీజ్ చేశారో అలానే పురంధేశ్వర్ గారు ఎలాగూ సేమ్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్లో అదే పార్టీ వస్తే ఈసారి భారతరత్న లిస్టులో పేరు చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరిగిద్దో.